ఈ దేశంలో అన్నం లేకుండా ఎవడూ చనిపోకూడదని యోగ మార్గంలో శంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి దర్శనం చేసి స్తోత్రం చేశారు. పరమేశ్వరుడు సంతోషించి 5 శివలింగాల్ని బహూకరించాడు. 5 స్ఫటికలింగాలు, 5 లింగాల్ని బహూకరించాడు. ఆ 5 లింగాల్ని తీసుకొచ్చి శంకరాచార్యుల వారు 5 ప్రదేశాలలో ఉంచారు. అందులో ఒక శివలింగం కంచి కామకోటి పీఠాధిపతుల చేత ఆరాధింపబడుతుంది. ఆ శివలింగంగా ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఉంటుందని ఎదుర్వేదంలో చెప్పారో అలా చంద్రవంకతో ఉన్న శివుడి మీద చంద్రుడి నుంచి పడినటువంటి అమృతధారలతో తడుస్తూ ఉంటాడు. కాబట్టి తెచ్చిన 5 శివలింగాలకి చంద్రమౌళీశ్వరుడనే పేరు ఉన్నప్పటికీ కంచిలో కామకోటిలో పూజింపబడేటటువంటి శివలింగం యోగలింగం. 2వ లింగాన్ని శృంగేరిలో ఉంచారు. శృంగేరి మఠంలో ఉంది. శృంగేరి పీఠాధిపతులు ప్రతిరోజు సాయంకాలం అర్చన చేస్తారు. శృంగేరిలో ఉన్నది భోగలింగం, నేపాల్లో ఉన్నది అక్కడ పెట్టినది వరలింగం, అలాగే కేదారంలో పెట్టినది ముక్తిలింగం, చిదంబరంలో పెట్టింది మోక్షలింగం. ఈ 5 చోట్ల ఉంచినవి 5 లింగాలు. అంత గొప్ప స్థితిలో శంకర భగవత్పాదులు 5 శివలింగాల్ని తీసుకొచ్చి 2 శివలింగాల్ని మఠాల్లో ఉంచి మఠాధిపతుల చేత ప్రతిరోజు అభిషేకం పొందేట్టు చేశారు. అవి ప్రతిరోజు అభిషేకింప Download ShareChat.